హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు రీసెంట్ గా మనం చేసిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఆ వీడియోకి రెస్పాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అనుకున్న కన్నా డబుల్ అండ్ త్రిబుల్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి. ముందుగా మీ టైం ని మాకు కేటాయించినందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరి దగ్గర నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11 చూసామని చెప్పాలి ఆ వీడియోలో. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానాన్ని చూసి మేమైతే ఫిదా అయ్యాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్‌తో అయితే మీ ముందుకొచ్చా. లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ అయితే మనం చూసాం. అలాగే ఆ మ్యాచ్‌లో జరిగిన గొడవలు కూడా మనం అందరం క్లారిటీగా చూసాం. సో ఆ మ్యాచ్ గురించి అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్‌తో అయితే మీ ముందుకొచ్చా. లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ టీమ్ మీద ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే చాలా ఈజీగా మ్యాచ్ గెలిచిందని చెప్పాలి. సో ఆ మ్యాచ్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ఏ ప్లేయర్‌కి ఉందో కింద కామెంట్ చేయండి. ఈ ఆన్సర్‌తో పాటు మీ బెస్ట్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఇలాగే వీడియోస్ ద్వారాగా మాట్లాడుకోవాలనుకుంటే మీ బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే కింద కామెంట్ చేయండి. కరెక్ట్‌గా కామెంట్ చేసిన వారి నేమ్స్‌ని అయితే నెక్స్ట్ వీడియోలో డిస్‌ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వెషన్. ఇంకా వీడియోలోకి వెళ్తే రీసెంట్‌గా మనం ఇచ్చిన టాస్క్‌లో ఎవరికి అయితే హైయెస్ట్ లైక్స్ వస్తాయో వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుంటామని చెప్పాం. టాప్ 5 కామెంట్స్‌ని అయితే ఈ వీడియో ద్వారాగా మాట్లాడుకుంటామని చెప్తే ఇందులో కొంతమందికి ఎగ్జాక్ట్‌గా సేమ్ లైక్స్ వచ్చాయి. సో అందుకే టోటల్‌గా 6 కామెంట్స్ అయితే మీ ముందుకొచ్చా. 6 ప్లేయింగ్ 11 ఒకటేసారి డిస్కస్ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి 3 ప్లేయింగ్ 11 ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ 3 ప్లేయింగ్ 11 అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం క్లారిటీగా. ఇంకా ఈ ప్లేయింగ్ 11 మొత్తం చూసే ముందు మీకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ముందుగా హైయెస్ట్ లైక్స్ వచ్చిన కామెంట్ గురించి అయితే మాట్లాడుకుందామా. ఇంకా ఈ కామెంట్ ఎవరు చేశారంటే హర్షిత్ రెడ్డి అనే బ్రదర్ నుంచి అయితే వచ్చింది. ఇతనికి టోటల్ గా 8 లైక్స్ అయితే వచ్చాయి. ఇంకా తను ఇచ్చిన ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, థర్డ్ పొజిషన్ లో ఇషాన్ కిసాన్, ఇంకా ఫోర్త్ పొజిషన్ లో వికెట్ కీపర్ గా క్లాసెన్, ఫిఫ్త్ పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ సిక్స్త్ పొజిషన్ లో సలీల్ అరోరా అండ్ సెవెంత్ పొజిషన్ లో అనికేత్ వర్మ, ఎయిత్ పొజిషన్లో శివన్ కుమార్, నైన్త్ పొజిషన్లో ప్యాట్ కమిన్స్, 10th పొజిషన్లో హర్షల్ పటేల్ అండ్ 11th పొజిషన్లో ఇషాన్ మలింగ అండ్ కమింగ్ టు ఇంపాక్ట్ ప్లేయర్గా జీసన్ అన్సారీ అయితే పెట్టాడు. ఇది టోటల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇంకా ఈ టోటల్ ప్లేయింగ్ 11లో ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ప్రతి ఒక్కరిని అయితే ఇంక్లూడ్ చేస్తూ వేరే లెవెల్ బ్యాటింగ్ డెప్త్ అండ్ బౌలింగ్ డెప్త్ అయితే ఉంది. ఇంకా ఈ ప్లేయింగ్ 11లో మిస్ అయిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే నాకైతే జయదేవ్ ఉన్నత్కట్ అండ్ హర్ష్ డూబే వీళ్ళిద్దరైతే ఈ ప్లేయింగ్ 11లో మిస్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ బ్రదర్ ప్లేయింగ్ 11లో ఇషాన్ మలింగ్ అయితే ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ గా అయితే తీసుకున్నాడు. ఇంకా ఈ మొత్తం ప్లేయింగ్ 11 చూసాక నాకైతే ఒకటి అర్థమైంది. మెయిన్ గా బౌలింగ్ లో అయితే ఎక్కువ డెప్త్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తనైతే కోరుకుంటున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఎస్ఆర్ఎస్ నుంచి బెస్ట్ బౌలింగ్ ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పాలి ఇషాన్ మలింగ. సో తననైతే డైరెక్ట్ ప్లేయింగ్ 11లో పెట్టాలని చూస్తున్నాడు. బట్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి చూసినా తన ఫామ్ విషయానికి వచ్చిన ఇషాన్ మలింగన్ డైరెక్ట్ ప్లేయింగ్ లో ఉండే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు. ఇంకా తనకన్నా బెస్ట్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ లైక్ జాక్ ఎడ్వర్డ్స్ ఆర్ బెడెన్ క్రాస్ లాంటి ప్లేయర్స్ అయితే తీసుకోవచ్చు బౌలింగ్ ఆల్రౌండర్ గా. బట్ ఓవరాల్ ప్లేయింగ్ 11 అయితే వేరే లెవెల్ ఉంది. టోటల్ గా బౌలింగ్ ఆప్షన్స్ లో 6 బౌలింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాటింగ్ లో అయితే నెంబర్ 8 వరకు ప్యూర్ బ్యాటర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ప్లేయింగ్ 11 అయితే ఎడిట్ రాయ్ ఎక్స్ ఎడిట్స్ అనే బ్రదర్ అయితే పెట్టారు. ఇంకా తన ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, థర్డ్ పొజిషన్లో ఇషాన్ కిషన్, నెంబర్ ఫోర్త్ పొజిషన్లో వికెట్ కీపర్ అయిన క్లాసెన్, నెంబర్ ఫిఫ్త్ పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ సిక్స్త్ పొజిషన్లో అనికేత్ వర్మ, నెంబర్ సెవెంత్ పొజిషన్లో జాక్ ఎడ్వర్డ్స్, నెంబర్ ఎయిత్ పొజిషన్లో హర్ష్ డూబే, నెంబర్ నైన్త్ పొజిషన్లో శివన్ కుమార్, నెంబర్ 10th పొజిషన్లో ప్యాట్ కమిన్స్ అండ్ నెంబర్ 11th పొజిషన్లో హర్షల్ పటేల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే శివం మావిన్ అయితే పెట్టారు ఈ బ్రదర్. ఇంకా టోటల్గా ఈ ప్లేయింగ్ 11 చూసాక ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ప్లేయింగ్ 11లో ప్రతి ఒక్క ప్లేయర్ బ్యాటింగ్ ఆడగలరు. నెంబర్ 11లో ఉన్న హర్షల్ పటేల్ కూడా కొన్ని మ్యాచెస్ లో ఓపెనింగ్ కూడా చేశారు డొమెస్టిక్ మ్యాచెస్ లో. అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పాలి ఈ ప్లేయింగ్ 11లో. ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేసి సత్తా అయితే ఉంది. బట్ మనకైతే ఇంత బ్యాటింగ్ అవసరం లేదని నేను అనుకుంటున్నామా. లాస్ట్ ఇయర్ బెస్ట్ ప్లేయర్స్ లైక్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అనికేత్ వర్మ ఇలాంటి టాప్ 6 ప్లేయర్స్ తోనే మనమైతే 270+ రన్స్ అయితే ఈజీగా కొట్టాం. సో మనకైతే అక్కడ వరకు బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పొచ్చు. ఈ సీజన్ అయితే ఇంకా గుడ్ బౌలింగ్ డెప్త్ అయితే రావాలి. కానీ ఈ బ్రో ఇచ్చిన ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ లైనప్పే కాదు బౌలింగ్ లైనప్ కూడా అలాగే ఉందని చెప్పాలి. 7 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి బౌలింగ్ లో. మరి ఆ బౌలింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే నితీష్ కుమార్ రెడ్డి, జాక్ ఎడ్వర్డ్స్, హర్ష్ డూబే, శివన్ కుమార్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ అండ్ శివం మావి. మరి ఈ ప్లేయింగ్ లో బ్యాటర్స్ అండ్ బౌలింగ్ ఇంత డెప్త్ ఉండడానికి మెయిన్ కారణమే ఆల్రౌండర్స్. కానీ ఈ ప్లేయింగ్ లో ఎక్కడైనా నెగిటివ్ గా అనిపిస్తుందంటే ఇంత బెస్ట్ ఆల్రౌండర్స్ ఉండడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పాలి మా. ఎందుకంటే బ్యాటింగ్ లో అయితే ఎలా అయినా అదర కొడతారు కానీ బౌలింగ్ లో వీళ్ళకి ప్యూర్ 3 or 4 ఓవర్స్ ఇవ్వగలం అనేది డౌటే. మరి అలాంటి ప్లేయర్స్ మీద ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోరు ఎస్ఆర్హెచ్ టీమ్. బట్ తను ఇచ్చిన ప్లేయింగ్ లో అయితే వేరే లెవెల్ ఉంది. బౌలింగ్ డెప్త్ అండ్ బ్యాటింగ్ డెప్త్ అయితే సూపర్ గా ఉంది. బట్ ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనిపిస్తే ఇంకా నాకైతే శివమావి ప్లేస్ లో జయదేవ్ ఉన్నత్కట్ ని చేంజ్ చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ప్లేయింగ్ 11 అని చెప్పాలి టోటల్ గా. ఇంకా మన థర్డ్ అండ్ లాస్ట్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సుశాంత్ స్వాగ్ అనే ఒక బ్రదర్ నుంచి అయితే పెట్టారు. ఇంకా చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, థర్డ్ పొజిషన్లో ఇషాన్ కిషన్, ఇంకా ఫోర్త్ పొజిషన్లో వికెట్ కీపర్ అయిన క్లాసెన్, ఫిఫ్త్ పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి, సిక్స్త్ పొజిషన్లో అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరా అండ్ సెవెంత్ పొజిషన్లో జాక్ ఎడ్వర్డ్స్ ఆర్ లివింగ్ స్టోన్ అండ్ ఎయిత్ పొజిషన్లో హర్ష్ డూబే,
9థ్ పొజిషన్‌లో ప్యాట్ కమిన్స్, 10థ్ పొజిషన్‌లో హర్షల్ పటేల్ అండ్ 11థ్ పొజిషన్‌లో జయదేవ్ ఉన్నత్కర్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికొస్తే శివం కుమార్ ఆర్ జేసన్ అన్సారీ. ఇది టోటల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్. ఇంకా ఈ ప్లేయింగ్ 11లో చూసుకున్న టాప్ 8 వరకైతే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు బౌలింగ్‌లో కూడా ఇతనిచ్చిన ప్లేయింగ్ 11లోనే ఆల్రెడీ 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్, హర్ష్ డూబే, ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నత్కర్. ఇక్కడైతే 5 ప్యూర్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ ఒక ఆల్రౌండర్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ ప్లేయింగ్ 11లో కావాలంటే ఒక ప్యూర్ బ్యాటర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అవసరమైన టైంలో. అవసరమైతే జాక్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్ళని ప్లేయింగ్ 11లో ఆడించుకుంటే స్పిన్నర్స్ లైక్ శివం కుమార్ ఆర్ జేసన్ అన్సారీ లాంటి ప్లేయర్స్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకోవచ్చు. సో టోటల్ గా ఈ 3 ప్లేయింగ్ 11 అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇందులో మీకైతే ఏ ప్లేయింగ్ 11 నచ్చిందో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఓవరాల్ వీడియో.